ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. మన బాబాగారి దయ వల్ల మనందరం బాగుండాలి, సంతోషంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజుటి వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే, తల్లి అర్ధరాత్రి సమయంలో గల్లు గల్లుమని గజ్జల శబ్దంతో ఈ స్త్రీ నీ ఇంటి ఆవరణంలో, నీ ఇంటి పరిసర ప్రాంతాల్లో తిరుగుతూ ఉంది. బిడ్డ, ఈ వీడియో గనక నువ్వు విన్నా చూసినా నీ గుండె జల్లుమనటం ఖాయం. అలాగే నువ్వు ఎంతగానో సంతోషపడిపోతావు కూడా. ఆ స్త్రీ ఎవరో తెలిస్తే నీ కళ్ళ వెంట నీళ్లు జలజల రాలిపోతాయి. నిజంగా అదృష్టం ఉంటేనే ఈ వీడియో నీ కంటపడుతుంది. అంతకన్నా అదృష్టం ఉంటేనే ఈ వీడియోని నువ్వు పూర్తిగా వినగలుగుతావు, చూడగలుగుతావు. ఏముందిలే అని చెప్పి నువ్వు వినకపోతే, కొట్టిపడేసినా, స్కిప్ చేసినా కూడా నీ విలువైనటువంటి సమాచారాన్ని నువ్వు కోల్పోతావు బిడ్డ. నీ జీవితానికి సంబంధించినటువంటి అతి ముఖ్యమైన రహస్యాన్ని నువ్వు కోల్పోతావు. నీ జీవితంలో వచ్చేటువంటి సమస్యలను నువ్వే కారణమవుతావు. నీ చేజేతులారా నువ్వే నీ సమస్యలని కొని తెచ్చుకున్న దానివి అవుతావు. ఎందుకంటే నీ జీవితంలో ఎన్నో రకాలైనటువంటి సమస్యలను, కష్టాలను, నష్టాలను పడి 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 నీ మనసు రాయిలాగా మారిపోయినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి బిడ్డ. అప్పుడు నువ్వు నిజంగా అనుకున్నావు కదా, ఈ దేవుడు ఉన్నాడా, ఈ సాయి ఉన్నాడా నిజంగా అని నన్ను తిట్టుకున్నావు కదా బిడ్డ. అసలు నువ్వు ఉన్నావయ్యా, ఉంటే నన్నెందుకు ఈ రకంగా బాధ పెడుతున్నావు, నేను ఏం పాపం చేశానని నన్ను ఈ విధంగా హింసిస్తున్నావు అని చెప్పేసి నువ్వు ఒంటరిగా కూర్చొని ఏడ్చుకుంటూ నీ సాయిని తిట్టినటువంటి సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి కదా. ఇప్పుడు ఈ స్త్రీ నీ ఇంట్లో తిరుగుతోంది. ఈ స్త్రీ అనుగ్రహం నీతో నీ ఇంటికి, మరి నీ దగ్గర సమస్యలు తీర్చేయటానికి వచ్చేసింది బిడ్డ. ఆ సమయాన్ని వినకుండా నువ్వు నెట్టేస్తే గనక నువ్వు చాలా చాలా నష్టపోతావమ్మా అని చెప్పి బాబాగారు అయితే మన కోసం ఒక మంచి సందేశాన్ని తీసుకొచ్చేసారండి. ఆ సందేశం ఏంటి, ఆ సందేశం రూపంలో బాబాగారు మనతో ఏం చెప్పబోతున్నారో తెలుసుకునే ముందుగా ఒక్కసారి ఎక్కడెక్కడో మీరు జ్యోతిష్యం చెప్పించుకొని తృప్తి చెందకుండా, మనశ్శాంతి అనేది లేకుండా, మీ సమస్య అనేది ప్రాబ్లంకి ఆ సొల్యూషన్ అనేది దొరక్క మీరు అసంతృప్తిగా బాధపడుతూ ఉన్నట్లయితే ఒక్కసారి మనకు బాగా తెలిసినటువంటి గురువుగారు శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తున్నారు గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. కాంటాక్ట్ నెంబర్ 9908224144. ఈ గురువుగారు నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. మీ యొక్క ప్రతి సమస్యకి కూడా పరిష్కారం అనేది చూపిస్తారు. అన్ని విషయాలను కూడా ఫోన్లో స్వయంగా గురువుగారే మాట్లాడతారు. ప్రేమ, పెళ్లి, భార్యాభర్తల మధ్య సమస్యలు, స్త్రీ మరియు పురుషుల వశీకరణం చేయబడును. చెడు గృహ ప్రయోగాలకు నివారణ చేయబడును. మీ యొక్క ఎటువంటి సమస్యనైనా సరే ఫోన్లోనే 24 గంటల్లో పరిష్కారం అనేది చూపిస్తారు. కాబట్టి నమ్మకంతో గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని అసంతృప్తి చెంది ఉంటే ఈ గురువు గారి దగ్గర ఒక్కసారి ఫోన్ చేసి మీ సమస్యకు పరిష్కారం అనేది తెలుసుకున్న తర్వాత మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. కాబట్టి నమ్మకంతో కాల్ చేయండి గురువుగారికి. సుబ్రహ్మణ్యం రాజు గారు, నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. కాంటాక్ట్ నెంబర్ 9908224144. వీడియోలోకి వచ్చేస్తే బిడ్డ, నువ్వు నెట్టబోతున్నావు కదా ఆ స్త్రీని. దైవం మానుష రూపేణ అని అంటారు కదా. మరి నీ ఇంటికి గల్లు గల్లుమనే ఆ గజ్జల శబ్దంతో వస్తున్న ఆ స్త్రీ ఎవరు, నీకు ఏం చేయబోతుంది, మంచి చేయబోతుందా, కీడు చేయబోతుందా అనే విషయాలు నీకు తెలియాలి అంటే ఖచ్చితంగా నీ సాయి మాటలు నువ్వు విను బిడ్డ. దైవం మానుష రూపేణ అంటారు కదా, అంటే ఏ దేవుడు కూడా దైవం రూపంలో మన ముందుకు గనక వస్తే అది చూసి మనం తట్టుకునేటువంటి శక్తి మనకు ఉండదు. మానవులైన మీకు ఉండదు బిడ్డ. ఒక మనిషి రూపంలోనో, లేకపోతే ఒక మాట రూపంలోనో, ఒక సందేశం రూపంలోనో, లేదంటే ఏదైనా సహాయం రూపంలోనో మీ చెవిన కొన్ని మాటలు పడేస్తూ ఉంటుంది. ఈ సాయి కొన్ని సందేశాలను మీకు అందిస్తూ ఉంటాడు. అలాంటి వాటిని గమనించిన వారు నిజంగా అదృష్టవంతులే అవుతారు. తల్లి, ఈ అదృష్టం తీరిన ఈ రోజున నీకు దక్కింది కాబట్టే నీకు బంగారం లాంటి అవకాశం కేవలం నిన్ను మాత్రమే వెతుక్కుంటూ వచ్చింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా అస్సలు వదులుకోకు బిడ్డ. వదులుకుంటే నీ అంత దురదృష్టవంతులు ఇంకొకరు ఉండరు తల్లి. ఎందుకంటే వ్యక్తిగతంగా నువ్వు చాలా మంచిదానివమ్మా. ఎంతో అమాయకత్వం, మొరటితనం, పొగరు, కోపం, ఇట్లా ప్రతి ఒక్కటి కూడా నీకు అన్నీ కలగలిపిన మనస్తత్వం నీది.
అన్నింటికీ మించి చాలా చాలా మంచిదానివి, సున్నితమైనటువంటి మనసున్న దానివి బిడ్డ. ఆ మంచితనం అంటే ఈ సాయికి ఎంతో మక్కువ తెలుసా. ఎవరైనా సరే నీ దగ్గర అంటే ఇబ్బందుల్లో ఉన్నవాళ్ళు ఎవరైనా నీ ముందుకు వచ్చి మా పరిస్థితి బాగలేదు అని చెప్పి అంటే గనక వారికి చేతనైనటువంటి సహాయం నువ్వు చేస్తావు. అది మాట రూపంలో కానీ, చేత రూపంలో కానీ, డబ్బు రూపంలో కానీ, ఏ రూపంలోనైనా సరే కొంత సహాయం అనేది చేసి పంపిస్తావే, కానీ వారిని నిరుత్సాహపరచడం మాత్రం వెనక్కి పంపవు. ఎందుకంటే నువ్వు గతంలో నువ్వు పడినటువంటి బాధలు, అనుభవాలు, చిన్నతనం నుంచి కూడా చాలా అనేక రకాలైనటువంటి కష్టాల్లో అన్ని రకాలైనటువంటి వ్యక్తుల మధ్య, అన్ని రకాలైనటువంటి మనుషుల మధ్య పెరిగినటువంటి దానివి నువ్వు. కాబట్టి గతంలో నువ్వు కష్టకాలంలో ఉన్నప్పుడు ఇట్లాగే ఎవరి దగ్గరకైనా సహాయానికి వెళ్ళినప్పుడు నీకు ఎక్కడా కూడా ప్రేమలు, అనురాగాలు, ఆప్యాయతలు ఎక్కడా కూడా దొరకలేదు కదా తల్లి. అందుకే నీకు ఏ మనిషి దగ్గర నుంచి కూడా సహాయం అనేది దొరకలేదు. ప్రేమ కోసం, ఆప్యాయత కోసం ఎదురు చూసి చూసి ఎంత అలసిపోయావు బిడ్డ. ఆ బాధ ఏంటి అనేది నీకు బాగా తెలుసు. అదే అనుకుంటావు కదా, ఎవరైనా నాకు కొంచెం సహాయం చేసినట్లయితే ఇవాల్టి రోజున నేను గొప్ప స్థాయిలో ఉండేదాన్ని, కానీ నాకు ఎవరి సహాయం చేయకుండా ఇలా నేను మిగిలిపోయాను అని ఎప్పుడూ కూడా బాధపడుతూనే ఉంటావు కదా. ఆ మనసుకి అంటే ఆ మంచి మనసుకి నువ్వు మంచి అర్థమయ్యాయా, మీ మనసుని మంచి చెడు అర్థమయ్యి ఆ దెబ్బ చవి చూసావు. కాబట్టి ఎవరైనా నీ ముందుకొచ్చి కష్టం అంటే చాలు చెలించిపోతావు, కష్టానికి రగిలిపోతావు, నీ పాత రోజులన్నీ కూడా గుర్తుకు తెచ్చుకుంటావు. నీకు కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. కష్టంలో ఉన్న వాళ్ళకి వచ్చి సహాయం అని అడిగితే మాత్రం కాదనలేవు. ఎందుకంటే అలాంటి పరిస్థితి, అలాంటి అనుభవం అన్నీ కూడా కలిగి ఉన్నదానివి కదా, బాధపడ్డదానివి కూడా. అందుకే ఆ బాధ పక్క వాళ్ళు పడకూడదని చెప్పి కాస్త సహాయం చేసేటువంటి మంచి మనసున్న దానివి. కాబట్టి నీ మీద ఆ దైవం యొక్క ఆశీర్వాదం, ఈ సాయి యొక్క ఆశీర్వాదం అనేది పుష్కలంగా ఉంటాయమ్మా. కానీ నువ్వేమో ఇది తెలియక నా అంత దురదృష్టవంతురాలు ఇంకొకరు లేరు, నా అంత దురదృష్టవంతులు ఇంకొకరు లేరు అని చెప్పి అనుకుంటూ బాధపడిపోతూ ఉంటావు కదా బిడ్డ. నిజానికి నీ అంత అదృష్టవంతులు ఇంకొకరు లేరమ్మా. ఎందుకో తెలుసా, నీకు ఎన్నో రకాలైనటువంటి సమస్యలు, కష్టాలు వచ్చినప్పుడు నీ సాయి యొక్క ఆశీర్వాదం వల్లే, ఆ దైవ ఆశీర్వాదం వల్ల చాలా వరకు కూడా పూర్తి స్థాయిలో నుంచి నువ్వు బయటపడ్డావంటే అది ఎన్నో జన్మల పుణ్యం, అదృష్టం ఉంటేనే అది నీకు తప్పుతుంది తల్లి. ఇలా నువ్వు ఎన్నో రకాలైనటువంటి మొండి సమస్యల నుంచి, కష్టాల నుంచి అన్నీ కూడా చూసావు. అన్నింటినీ కూడా నువ్వు బయటపడ్డావు. అన్నింటికి మించి అలా బయటపడడం అంటే అది కేవలం నీకు నువ్వుగా బయటపడలేదమ్మా. నీకు తెలియకుండానే ఆ దైవం ఎప్పటికప్పుడు ఏదో ఒక రూపంలో, ఎవరో ఒకరి రూపంలో, ఒక మాట ద్వారానో, చేత ద్వారానో నీకిట్లా సహాయం చేయబట్టే నువ్వు బయటపడగలిగావు. ఇది తెలియక నువ్వేమో ఆ బాధలు తట్టుకోలేక అసలు భగవంతుడు ఉన్నాడా, సాయి ఉన్నాడా అని దైవాన్ని నిందించుకు ఉంటున్నటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి కదా. ఒక్కొక్కసారి మానసికంగా బాగా విసుగుపోయినా కూడా దేవుడికి అంటే భగవంతుడికి నీ సాయికి పూజలు చేయటం కూడా మానేసావు కదా బిడ్డ. నీ కోపంతో కూడా అన్యాయం ఉందిలే తల్లి. నీ కోపంలో నీ కష్టాలు అలాంటివి. మరి కష్టాలు అనేవి అంత కఠినంగా వస్తూ ఉంటే నీ జీవితంలో నువ్వు మాత్రం అలాంటి నిర్ణయాలు తీసుకోవటంలో ఆశ్చర్యం ఏముందిలే. ఎప్పటికైనా సరే తల్లి, కష్టాలు వచ్చిన వాళ్ళు నిజంగా అదృష్టవంతులు. ఎందుకంటే ఆ కష్టం నుంచి ఒక పాఠం నేర్చుకుంటారు, తప్పు ఒప్పులను నేర్చుకుంటారు, ఆ తప్పు ఒప్పుల్ని సరిదిద్దుకుంటారు, మళ్ళీ మళ్ళీ అలాంటి తప్పులు పొరపాట్లు చేయకుండా ఉంటారు. ఎందుకంటే కాయలున్న చెట్టుకే కదా రాళ్ల దెబ్బలని, మంచి వాళ్ళకే కదా నీ సాయి ఇలాంటి పరీక్షలు పెడుతూ ఉంటాడు. ఎందుకంటే ఏ రూపంలోనైనా సరే నీ సాయిని, ఆ భగవంతుడిని నువ్వు తలుచుకుంటూ ఉంటావని, నీ సాయిని, భగవంతుడిని నామస్మరణ చేసుకుంటూ ఉంటావన్న ఉద్దేశంతో, నీ తప్పులను నువ్వు సరిదిద్దుకుంటావనే ఉద్దేశంతో ఇలా చేస్తూ ఉంటాడన్నమాట. ఇప్పుడు నువ్వు చేసేటువంటి ప్రతి పుణ్యానికి తగినట్లుగా నీ ఇంటికి రాత్రిపూట గల్లు గల్లున నీ నట్టింట్లో నడియాడుతున్నటువంటి ఆ స్త్రీ ఎవరో తెలుసా? ఆ స్త్రీ ఎందుకు వచ్చారో తెలుసా? ఆమె నీ ఇలవేల్పు. ఆ స్త్రీ యొక్క, ఆ ఇలవేల్పు యొక్క, ఆ దేవత యొక్క అనుగ్రహం అనేది నీ మీద ఉంది. కాబట్టి నువ్వు ఎన్నో గట్ల సమస్యల నుంచి, నువ్వు చిక్కు సమస్యల నుంచి బయటపడేసింది ఆ తల్లి. ఆ దేవత యొక్క ఆశీర్వాదం నీ మీద పడింది, నీ చుట్టూ ఉంది, నీ ఇంటి మీద ఉంది. ఎప్పటికీ లోపలికి పిలుస్తావా తల్లి? ఎప్పటికీ లోపలికి పిలుస్తావా అని చెప్పి నీ ఇంటి చుట్టూ తిరుగుతూ ఉంది. నువ్వు తెలియక గుర్తించలేకపోతున్నావా? ఆ దేవతని కష్టాలను తీర్చడానికి
నీ మంచి కోసం నీ రోజులను తీసుకురావడానికి ఆ దేవత నీ ఇంటికి వస్తుంది. నీకు తెలియక ఆ దేవతను బయట నుంచే బయటకు పంపేస్తున్నావు. అది ఆ దేవత బయట తిరిగితేనే కదా నీకు సమస్యలు అంతగా వస్తూ ఉన్నాయి, తగ్గాయి. అదే దేవత నీకు ఇంటి లోపలికే ఆహ్వానించావనుకో, ఇంకా నీ జీవితం ఇంతకన్నా కూడా చాలా చాలా బాగుంటుంది బిడ్డ. అంతకన్నా అదృష్టం ఇంకొకటి ఉంటుందా చెప్పు? అలా ఆ దేవతను నువ్వు గుర్తించలేకపోతున్నావు, తెలుసుకోలేకపోతున్నావు. కాబట్టి ఈ రోజున ఈ గొప్ప విషయాన్ని నీ నోటి ద్వారా ఆ దేవతకి తెలియజేస్తోంది బిడ్డ, నా నోటి ద్వారా. ఎందుకంటే నా రాకను నా బిడ్డ గుర్తించలేకపోతున్నాడు. నా మాట, నీ సందేశాన్ని వింటాడు కాబట్టి నువ్వు తెలియజేయి అంటూ నా మాట ద్వారా, నా నోటి ద్వారా, నా చేత, నా అనుగ్రహం ద్వారా నీకు ఈ మాటలన్నీ వినిపిస్తుంది. ఏముందిలే, చాలామంది అంటూ ఉంటారు మేమే మహా తెలివిగల వాళ్ళమని. మాత్రం నువ్వు చింతకాయలకు, మంత్రాలకు చింతకాయలు రాలుతాయని కొట్టిపడేయకు బిడ్డ. ఎందుకంటే ఈ భూమి మీద ఎవరిని నమ్మినా నమ్మకపోయినా దైవాన్ని మాత్రం ఖచ్చితంగా నమ్మి తీరాలి. ఆ దైవాన్ని నువ్వు నమ్మిన వారి జీవితం ఎప్పుడైనా సరే అద్భుతంగా ఉంటుంది తల్లి. నమ్మిన వారు నానా రకాలుగా కష్టాలనేది పడుతూనే ఉంటారు తల్లి. అలా దైవాన్ని నమ్మిన వారు చెడిపోయినట్లుగా ఎక్కడా కూడా చరిత్రలో కూడా లేదమ్మా. కాబట్టి నువ్వు చేసినటువంటి మంచి పనుల వల్ల, మంచి కార్యాల వల్ల ఈ జన్మలో ఈ పుణ్యం అనేది నీ ఇంట్లో అడుగు పెట్టబోతుంది. ఆ దేవత నీ ఇంట్లో అడుగు పెట్టబోతుంది. ఆ దేవత నీకు ఎక్కువగా అర్ధరాత్రి సమయంలో గల్లు గల్లుమనే గజ్జలు, అంటే కాళ్ళకు పట్టీలు వేసుకొని తిరుగుతూ ఉన్నట్లు, పరిగెడుతూ ఉన్నట్లు బిడ్డ నీ ఇంట్లో కూడా నువ్వు గమనించే ఉంటావు. ఈ శబ్దం ఏంటి అంటూ ఒక్కొక్కసారి భయపడ్డావు కదా. అర్ధరాత్రి సమయంలో అందరూ నిద్రపోయిన తర్వాత ఆ శబ్దం, గజ్జల శబ్దం, గల్లు గల్లు మన శబ్దంతో ఎవరైనా పరిగెత్తుకుంటున్నారా లేదా నడుస్తున్నట్లు ఖచ్చితంగా నువ్వు గమనిస్తే కనుక నీకు అర్థమవుతుంది. కావాలంటే ఈసారి నువ్వు గమనించి చూడు బిడ్డ. చాలామంది కూడా అనుకుంటూ ఉంటారు అలాంటి శబ్దం వినిపించినప్పుడు ఏదైనా చెడు శక్తులు తిరుగుతున్నాయేమో అని చెప్పి భయపడిపోతూ ఉంటారు కదా. కానీ నువ్వు భయపడాల్సిన అవసరం లేదు తల్లి. శక్తులు ఇలాంటివి ఏవి కూడా, చెడు శక్తులు లాంటివి ఏవి కూడా లేవమ్మా. నీ ఇంటి చుట్టూరా తిరుగుతోంది స్వయంగా ఆ దేవత. నీ ఇలవైపు తిరుగుతుంది. నీ జీవితంలో ఉన్నటువంటి కష్టాలను, సమస్యలను, నష్టాల నుంచి నేను బయటపడేయడం కోసం ఆ దేవత నీ ఇంటి చుట్టూ తిరుగుతోంది. ఆ విషయం నువ్వు తెలుసుకుంటే నీ ఇంటి లోపల ఎప్పుడెప్పుడు అడుగు పెడదామా, నా బిడ్డ కష్టాలు ఎప్పుడు తీరుద్దామా, నా బిడ్డకు సిరి సంపదలు ఎప్పుడు కురిపిద్దామా అని ఆ దేవత ఎదురు చూస్తూ ఉంది బిడ్డ. అలాగే నువ్వు గనక గుర్తించలేకపోతే ఆ దేవత వెళ్ళిపోతుంది. కాబట్టి నువ్వు ఆ దేవతను నీ ఇంటి లోపలికి ఆశీర్వదించాల్సినటువంటి సమయం వచ్చేసింది. ఏమాత్రం కూడా ఈ సమయంలో ఆలస్యం చేయకుండా, నిర్లక్ష్యం చేయకుండా, ఏమరపాటొద్దు. నిజంగా నిర్లక్ష్యంతో, ఏమరపాటుతో ఉన్నావంటే ఇలాంటి అదృష్టాన్ని మళ్ళీ నువ్వు తెచ్చుకోలేవు తల్లి. ఈ దేవత ఒక్కసారి నీ ఇంట్లోకి అడుగు పెట్టింది అంటే నీ అంత అదృష్టవంతులు ఇంకొకరు ఉండరు. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు వెంట పట్టించుకొని చాలామంది కూడా వారి జీవితాలు నరకాలు చేసుకుంటూ ఉన్నారు, ఏడుస్తూ ఉన్నారు. అలాంటి వాళ్ళకి ఇలా ముందుగా సమాచారం తెలిస్తే నువ్వు కూడా జాగ్రత్త పడతావు కదా. అలా జాగ్రత్త పడితే అంతకంటే అదృష్టం ఏముంటుంది. ఒకవేళ ఎవరితోనైనా వారి ఇలవేల్పు, వారి ఇష్టదైవం, కులదైవం వచ్చినప్పుడు వారి రాకను గుర్తించలేక వారు వెనక్కి వెళ్ళిపోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఆ తర్వాత ఏడుస్తూ బాధపడుతూ బ్రతికిన వాళ్ళు కూడా ఎంతోమంది ఉన్నారు బిడ్డ. ఇంకొకసారి అంత అదృష్టం వస్తుందా, ఉంటుందా చెప్పు? ఆ దేవత వచ్చి ఎవరు అనేది ఇప్పుడు నీకు పూర్తిగా చెప్తాను. ఆ దేవత మరెవరో కాదు బిడ్డ, నీ ఇంటి యొక్క ఇలవేల్పే ఆ దేవత. ఆమెను నువ్వు పూర్తిగా మర్చిపోయావట. దానివల్లే నువ్వు గతంలో అనుభవించిన బాధలన్నీ కూడా నీ పూర్వీకులు, నీ తాత ముత్తాతలు, అమ్మా నాన్నలు వారికి ఏదైనా కష్టం కలిగితే వెంటనే ఇంటి ఇలవేల్పు దగ్గర మొరపెట్టుకుంటారు. తల్లి, నా యొక్క ఈ కష్టం వచ్చింది, నాకు ఈ బాధ వచ్చింది, ఇది మంచిదా చెడ్డదా, నేను ఈ దారిలో వెళ్ళాలనుకుంటున్నాను, ఈ దారి సరైనదా కాదా అంటూ ఆమె ఎవరో ఏదో ఒక రూపంలో నీ పెద్దవాళ్ళు ఆ కష్టం నుంచి బయటపడేసేవాళ్ళు, కష్టం నుంచి చెప్పుకునేవాళ్ళు. ఆ తల్లి ఆ ఇలవేల్పు వెంటనే ఆ కష్టం నుంచి నీ పూర్వీకులను బయటపడేసేది. వాళ్ళ ప్రతి నిత్యం కూడా ఆమెను తలుచుకుంటూ ఉండేవాళ్ళు. ఆమెను పూర్తిగా నువ్వైతే మర్చిపోయావు. ఆ విషయాన్ని నువ్వు గుర్తు చేయాలనే, నీ సహాయం చేయాలనే ప్రతి నిత్యం కూడా రాత్రిపూట గల్లు గల్లుమంటూ గజ్జల శబ్దంతో నీ ఇంట్లో, నీ చుట్టూ తిరుగుతోంది నీ ఇలవేల్పైనటువంటి ఆ దేవత. దేవతకు చెప్పుకొని ఇలా నీ పెద్దవాళ్ళు ఇలా ఏదైనా సరే కష్టం వచ్చినప్పుడు ఆ దేవతకు చెప్పుకొని ఒక మొక్కుకొని ఆ సమస్య నుంచి బయటపడేవారు. ఆ అమ్మకు కనుక నువ్వు సమస్యను అప్పగిస్తే ఖచ్చితంగా తీరిపోతుంది, తీర్చేస్తుంది. ఎప్పటికప్పుడు నువ్వు
ఉన్నటువంటి ఈ బిజీ జీవితంలో ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ కూడా అలానే ఉన్నారమ్మా. ఉద్యోగాలు వ్యాపారాలు చేసుకుంటూ మామూలు పూజలు చేయటమే తగ్గించేశారు. ఒక కులదేవత ఇలవేల్పు గ్రామదేవత ఇష్టదైవం గురించి అసలు చెప్పుకోవాల్సిన అవసరమే లేదు. అలా మర్చిపోయినప్పుడు కొన్ని కష్టాలను బాధలను నువ్వు ఎదుర్కోవాల్సి ఉంటుంది బిడ్డ. ఎందుకంటే నీ కులాన్ని కాచే ఒక దేవత, నీ ఇంటిని కాచే ఒక దేవత ఆమెను మర్చిపోతే ఎలా చెప్పు? తల్లిదండ్రులను మర్చిపోతే వారు ఎంత బాధపడతారో, ఇలా ఇలవేల్పులను కులదేవతలను మర్చిపోతే అంత బాధపడతారు బిడ్డ. ఎప్పుడూ వారికి బాధ కలిగించకు. ఇప్పటికైనా సరే ఒక 10 నిమిషాల సమయాన్ని నువ్వు కేటాయించి పెద్దవాళ్ళని అడిగి తెలుసుకో. ఇలవేల్పు ఎవరు, ఆమె ఎలా పూజించాలి, ఆమె ఎక్కడ ఉంటుంది అన్నది తెలుస్తుంది. కుదిరితే నీ కులదేవత ఇలవేల్పు గుడికి వెళ్ళు. లేదంటే ఇంట్లోనే ఇలవేల్పుని మనసులో తలుచుకొని దీపారాధన చేసి ఒక పటము ఒక విగ్రహమో తెచ్చుకొని ఆమెకి ఏదైనా కాస్తంత నైవేద్యం పెట్టు. ఒక పండో ఫలమో లేదా ఒక పానకమో పొంగలో ఇలాంటివి ఏవైనా పెట్టి ఆమెను శాంతింపజేసుకో. ఆమె శాంతించింది అంటే నీ భవిష్యత్తు బంగారుమయం చేస్తుంది. నీ కష్టాలు కూడా నీకు లేకుండా చేస్తుంది. ఏ ఆపద వచ్చినా ఆమె వేరి పరేస్తుంది తల్లి. నీ దాకా కూడా ఏదీ రానివ్వదు. అలాగే నీ ఇంట్లో తిష్ట వేసుకొని ఉండడానికి కూడా అవకాశం ఉంది బిడ్డ. అలా నీ దేవత ఆ ఇలవేల్పు, ఆ దేవత యొక్క నిండు ఆశీర్వాదాలు నీ మీద, నీ కుటుంబం మీద, నువ్వు ఏ సమస్యలు పడుతున్నావో ఇబ్బందులు పడుతున్నావో అవన్నీ కూడా తుడిచిపెట్టుకుపోతాయి. ధన అవసరమైన సమస్యలైన, మానసిక సమస్యలు, అనారోగ్య సమస్యలు, భార్యాభర్తల మధ్య గొడవలు, ఏదైనా పిల్లల చదువులు సరిగ్గా చదవలేకపోతున్నారా, ఇలా పిల్లల చేతికి అంది రాకపోవటం, మాట వినకపోవటం, ఇలా రకరకాల సమస్యలు, ప్రేమ సమస్యలు, విదేశీ ప్రయాణాల గురించి ఉంటాయి. ఇలా నీకు మితి మించినటువంటి సమస్యలు ఉంటూనే ఉంటాయి. ఈ సమస్యలన్నింటినీ నీ అంతటి నువ్వు చక్కదిద్దుకోలేవు. వాటి నుంచి నువ్వు బయటపడలేవు బిడ్డ. అప్పుడు నీ ఇలవేల్పు ఎవరున్నారు, కులదేవత ఎవరున్నారు, కులదైవం ఎవరున్నారు, వారితో తప్పకుండా సమస్యలన్నీ చెప్పుకోవాలి. ఎందుకంటే ఆమె నీ ఇంటి పెద్ద. ఎప్పుడూ కూడా నీ కుటుంబ బాధ్యతల బరువులను మోస్తుంది, సమతుల్యాన్ని పరిష్కరిస్తుంది. కానీ ఇప్పుడు నువ్వు మర్చిపోతే ఆమెకు కూడా కోపం వస్తుంది కదా, బాధ కలుగుతుంది కదా. ఆమెను తలుస్తూ కొలుస్తూ మనసులోనైనా నీ బాధను చెప్పుకుంటూ ఉంటే, నా బిడ్డలకు కష్టం వచ్చింది, నా బాధ్యత ఉంది అని ఆమె బాధ్యతగా తీసుకొని అన్నింటినీ కూడా చక్కదిద్దుతుంది. అంటే నీకు మించిన సమస్యలతో నువ్వు సతమతమైపోతూ ఉంటే ఆ సమస్యలను చివరికి మానసికంగా నలిగిపోతూ ఉంటావు. నిద్రపోవడానికి కూడా మంచం మీద పడుకున్నా కూడా నిద్ర పట్టదు. బాధలతో మనిషి అంత అల్లాడిపోతూ ఉంటాడు. ఆరోగ్య సమస్యలు, ఎన్నో విధాల రకాలైనటువంటి సమస్యలు, బాధలన్నవి ఎదురవుతూనే ఉంటాయి. నువ్వు ఎంత సంపాదించినా డబ్బు అన్నది నిలవదు, లేదా నీ కష్టానికి తగ్గ ప్రతిఫలం అన్నది నీ ముందుకన్నది జరగదు. అలా ఎవరు చెయ్యి పట్టి ఆపినట్లుగా అన్నీ ఆగిపోతూ ఉంటాయి. ఇలాంటి వాటన్నింటినీ నువ్వు బయటపడాలంటే ఖచ్చితంగా నీ ఇంటి చుట్టూ తిరుగుతున్నటువంటి నడి రాత్రి నీ ఇంట్లో నడయాడుతున్న ఆ దేవతను నువ్వు తప్పకుండా ఆహ్వానించాలి బిడ్డ. ఆ దేవతకు నువ్వు ఒక్కసారి ఆహ్వానం పలికి చూడు. నీ జీవితం ఎంతలా మారిపోతుందో అప్పుడు అనుకుంటావు, ఈ దేవత రాకను గుర్తించలేక నేను ఇంతకాలం ఇంత తప్పు చేశానా, ఇంత పొరపాటు చేశానా, ఇన్ని బాధలు అనుభవించానా అని బాధపడతావు. అందుకే చెప్తున్నాను, నీ సాయి ఇవన్నీ కూడా నువ్వు బాధపడకూడదని నిన్ను హెచ్చరించాలని ఈరోజు పరుగున వచ్చేశాడు. మరి నీ సాయి మాట నువ్వు వింటావా బిడ్డ? సాయి చెప్పినట్లు చేస్తావా? నీ ఇష్ట దైవమైనటువంటి ఈ సాయి ప్రతి మాటను ఆలకిస్తావా? నీ ఇలవేల్పుని ఆహ్వానిస్తావా? నీ భవిష్యత్తుని, నీ జీవితాన్ని బంగారమయం చేసుకుంటావా? ఆనందమయం చేసుకుంటావా తల్లి? బిడ్డ, ఆ దేవత నీ ఇలవేల్పు నీ ఇంట్లోకి ఒక్కసారి అడుగుపెట్టిందంటే నీ ఇంట్లో ధన వర్షం కురుస్తుంది, కాసుల వర్షం కురుస్తుంది, ఆనందపు జల్లులు రాలుతాయి. ఇక నీ సాయి ఆశీర్వాదం నీకెప్పుడు ఉంటుందమ్మా. నీ సాయి మీద నమ్మకంతో ఉండు బిడ్డ, నీకు అంతా మంచిగా జరుగుతుంది. నీ సాయి నీకు తోడుండగా నీకు భయం ఎందుకు చెప్పు. సర్వే జన సుఖినో భవంతు. జై సాయిరాం.